सर 1 सेकंड सर 1 सेकंड రైట్ సార్ మహిళా విభాగాధ్యక్షులు గారు కప్పురావు రజనీ గారిని కూడా వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మల్లికార్జున కూడా వేదికపైకి వచ్చి ఆశీస్సులు కావాల్సిందిగా కోరుతున్నాం. జమిని నాగేశ్వరరావు గారు, బైసాని సుబ్బారావు గారు, నేరల కిషోర్ గారు, సముద్రలోని సత్యనారాయణ గారు, బొంతల వెంకట సుధీర్ కుమార్ గారు, బల్లారి రవికుమార్ గారు, బొమ్మిశెట్టి పాండురంగారావు గారు, గాలం శెట్టి వెంకట సత్యనారాయణ గారు, వయసులో అయిన మా ఎంపీ గారు అయినటువంటి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మాగుంట ఎంపీ మాగుంట శ్రీనివాసరావు గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్ష పదవి నియమింపబడినందున ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఐక్యతకు, అభ్యున్నతకు, సంఘ ప్రతిష్టతకు కృషి చేసి పేద ఆర్యవైశ్యులకు సహాయ సహకారాలు అందిస్తానని, సంఘ పెద్దలందరినీ గౌరవిస్తానని, సంఘ అభివృద్ధికి బలోపేతం చేస్తానని, మాకు ఇచ్చిన ఈ పదవి న్యాయం చేస్తానని శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. తుమ్మలపల్లి రమణ గారు, కనవరపూడి సాంబశివరావు గారు, ఉప్పల హనుమంతరావు, సూర్య కిరణ్ కుమార్ అనే నేను ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ కార్యవర్గ సభ్యునిగా నియమింపబడినందుకు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఐక్యతకు, అభ్యున్నతికి, సంఘ ప్రతిష్టతకు కృషి చేసి పేద ఆర్యవైశ్యులకు సహాయ సహకార్యాలు అందిస్తానని, సంఘ పెద్దలందరినీ గౌరవిస్తానని, సంఘ అభివృద్ధికి కృషి చేసి బలోపేతం చేస్తానని, నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని నా మనస్సాక్షిగా మీ అందరి ముందు శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. అట్లానే మాకు ఆ కమిటీ కావాలని కోరుకున్నాం. మళ్ళీ నారాయణ గారు, లక్ష్మీమోహన్ గారు, అలాగే ఉమాదేవి గారు ముగ్గురు కూడా మరి
కార్యక్రమానికి విచ్చేసిన సభకు సభాధ్యక్షుడు కొత్తపల్లి వెంకటేశ్వర గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు, పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, చిన్ని రామకృష్ణారెడ్డి గారు, పెనుగొండ సుబ్బారెడ్డి గారు, రామదేవ గారు, ఆదిపాటి శ్రీనివాసరావు గారు, కుమార్ గారు, అతను ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన ఆరోగ్య సోదరులు, ఆరోగ్య మహిళలు, ప్రెస్ మీడియా అందరూ కూడా పేరుకున్న ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆనందరావు గారు రాబోయే ఈ సంవత్సరంలో మంచి కార్యక్రమాలు చేపట్టి ఆరోగ్య వయసులను అండగా నిలబడాలని, గ్రామ ప్రాంతాల్లో ఉన్న ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించే మార్గానికి వారు ముందుకు పోవాలని, ఆరోగ్య వయసుల్ని అన్ని విధాలుగా ఎదుర్కోవాలని నేను పూర్తిగా కోరుతున్నటువంటి కోరుతున్నాను. భవిష్యత్తులో ఆరోగ్య వయసు సంఘానికి సంబంధించి విషయాలు అన్ని విధాలుగా కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మనకి టీజీఎంపీఎస్ గారు ఉన్నారు, అట్లానే మేమున్నాం. తప్పకుండా అన్ని విధాలుగా కూడా మనం పార్టీలకు అత్యంతంగా మన కమ్యూనిటీ ఓటర్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీకు ఏ అవసరం ఉన్నా మా దృష్టికి వస్తే తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా అడుగుతామని స్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు జిల్లాలో అన్ని మండలాల నుంచి వచ్చిన ఆదివాసీ సోదరులు కానీ, మహిళలు కానీ, వేదిక నుంచి ఆదివాసీ నాయకులు కానీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తూ నేను సెలవు తీసుకోమన్నాను. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఇక్కడ విచ్చేస్తున్న ముఖ్య అతిథులుగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పెద్దలు టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మా దర్శించి ఎన్నిక కాబడిన అధ్యక్షులు కోట హనుమంతరావు గారు, అదేవిధంగా ఒంగోలు నుంచి ఆకుతోట శ్రీనివాసులు గారు ఉన్నారు, మార్కాపురం నుంచి మొక్కలగడ్డ సురేష్ కుమార్ గారు ఉన్నారు. ముగ్గురు కూడా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన వారు. అందుకని ప్రముఖంగా అందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఆదివాసీ సోదరులందరికీ ఒంగోలు నియోజకవర్గం ప్రకాశం జిల్లా అందరూ కూడా ఇప్పటికీ కూడా మర్చిపోరనేది మాజీ గవర్నర్ గారు, మాజీ ముఖ్యమంత్రి పెద్దల రోసయ్య గారు, గుండెటి రోసయ్య గారు ఎప్పుడు ఒంగోలుకు వచ్చినా కూడా మా అన్నగారు కీర్తిశేషం మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఉన్న సమయం నుంచి కూడా, ఆ తర్వాత భారతమ్మ గారు నేను కూడా ఉన్నప్పుడు అత్యంతగా ప్రేమతో కూడా ప్రతి ఆర్యవైశ్య కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులు పిలిచేవారు. ఒకరోజు నేను తాత్కాలికంగా అక్కడికి వెళ్ళినప్పుడు అలా ఇది ఆర్యవర్గ సమావేశాలు కదా మీరు జరిగేదన్నప్పుడు లేదు శ్రీనివాసరెడ్డి ఈ రోజే నీకు ఆర్యవైశ్య సభలో కూడా ఒక సభ్యత్వం ఇస్తున్న ఆర్యవైశ్య సంఘానికి నీ పేరును కూడా బాగుంట శ్రీనివాసులు చెట్టి అని కూడా అది నా జీవితంలో మర్చిపోలేని విషయం. ఎప్పుడు చూసిన ఆర్యవైశ్య సంఘాల్లో సభల్లోకి వచ్చినప్పుడు ఆనందదాయకమైన ఎప్పుడు పెద్ద రోషి గారు కూడా కనిపిస్తూనే వస్తారు. ఉన్నప్పుడు కూడా ఈ జరిగిన ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఉన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు అధికారంలో తీసుకురావాలని మీరు చేసిన కృషి అనేది ఎప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అనేది తెలుగుదేశం. అందుకే అదే గుర్తింపుగా వెంకటేష్ గారి అబ్బాయి భారతి గారికి కూడా ఒక మంత్రి అనేది కూడా మంత్రివర్గంలో కూడా వారిని సభ్యులు చేశారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎప్పుడు కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ప్రకాశం జిల్లా మా సోదరులందరూ ఎక్కువ కార్యక్రమాలు చేయాలి. ఒకటే లక్ష్యం నాకు తెలిసి మీకు ఈయన ఆర్యవైశ్యులందరినీ కూడా కొంచెం ఉన్నతమైన శ్రేణికి తీసుకురావాలనే ఉద్దేశం అది. ఆ ఉద్దేశంలో ఎప్పుడు కూడా ఈ మాగుంట కుటుంబం అనేది మీతో పాటు ఎప్పుడు కూడా ఉంటుంది.
కాలాతీతమైంది. భక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటాం. ప్రత్యేకమైన మీ ప్రకాశం కింద ఆర్యవైశ్య సంఘం మీటింగ్ అప్పుడు పిలవండి. వచ్చే ఎక్కువ సమయం కూడా మీతో గడుపుతామని తెలుసుకుంటూ కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య ఇంకా ప్రమాణం చేశారు చాలా మంది సభ్యులు కూడా. వారందరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటే లక్ష్మీ పద్మావతి గారు మహిళా ప్రసిద్ధిగా కూడా చేయడం అనేది వారి కూడా పంచుకునే అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా తలుచుకునే అవకాశం ఇవ్వని బాగుంటే కుటుంబ ప్రతినిధిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై వారిని ఆర్యవైశ్య సంఘం నూతన కార్యక్రమంలో ఎక్కడెక్కడ నుంచో నలుమూల అదేవిధంగా రామ్ సత్యనారాయణ గారు, మెయిన్గా అధ్యక్షులుగా హనుమంతరావు గారు, అదేవిధంగా ఆర్మకట్ట శ్రీనివాసులు గారు, అదేవిధంగా సురేష్ కుమార్ గారు, వీళ్ళు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కోశాధికారిగా ముగ్గురు బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషం చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా ఆర్యవైశ్యులంతా కూడా ఒక మాట, ఒక పట్టుదలతో ఎప్పుడు ఒక మాటతోటి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా అందరూ కలిసికట్టుగా చేసుకోవడం కూడా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఏ పని చేసినా కూడా గొడవలకి ఆమె దూరంలో ఉంటాం. ఎప్పుడు వాళ్ళ వ్యాపారాలు మనం చేసుకుంటూ ఏదో విధంగా సంఘానికి కూడా ఉపయోగపడే కార్యక్రమాన్ని కూడా చాలా తీసుకోవడం కూడా మనం అన్ని కూడా మనం చూసాం. కాబట్టి మొన్న ఎలక్షన్లో కూడా మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా 99% ఆర్యవైశ్యులంతా కూడా తెలుగుదేశానికి ఓట్లేసి మంచి మెజార్టీతో ఆ సభ్యులందరూ కూడా గెలిపించిన ఘనత కూడా మన ఆర్యవైశ్యులని కూడా మేము తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు అంతకు ముందు ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు. నా నోటీసులు చాలా వచ్చినాయి. షాపులు మీరు చేసే వ్యాపారాలు ఇబ్బంది పెట్టారు, షాపుల మీద పడ్డారు. అదేవిధంగా కేసులు మీద జరిగించారు. ఈ ఆస్తులు ఆస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో చేశారు. కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది. ఆర్యవైశ్యులందరికీ అండగా ఉంటాం. ఎక్కడా కూడా ఎప్పుడు జరిగే పాత చేసిన కార్యక్రమాలను కూడా మీ సలహాలు కాదు, మీ మీదకి ఏ కేసు వచ్చినా కూడా అవన్నీ కూడా తీసేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం.
మీరు వ్యాపారాలు కూడా ప్రశాంతంగా చేసుకునే విధంగా మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా మీకు అన్ని పరమేశ్వర గారు ఏ పని చేసుకోవాలన్నా కూడా మీకు అన్ని అండగా ఉండే విధంగా అనేక కార్యక్రమాలు మీరు చేసేదానికి కూడా మీకు అన్ని అనుకూలంగా ఉండే విధంగా మీకు అన్ని అండగా ఉంటామని చెప్పేసి కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కమిటీ సభ్యులు కూడా అందరినీ కలుపుకోవాలి, అందరినీ కూడా ఇదే విధంగా జిల్లాలో ఉండే ముఖ్య నాయకులందరూ కూడా కలుపుకోవడం, ఒక కార్యక్రమాలు పెట్టుకోవడం, ఎక్కడా కూడా ఆదివాసులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేసుకోవడం, వాళ్ళను కూడా చదువుకి అదేవిధంగా వ్యాపారాలకి అన్ని వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కమిటీ సభ్యులు కూడా కష్టపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మీలో ఒకరిగా మమ్మల్ని కూడా పిలిచి ఇంత కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కమిటీ సభ్యులకి వేదిక మీద ఉన్న పెద్దలకి అందరూ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరినీ కూడా సెలవు తీసుకుంటున్నాను. అందరికీ చేయిస్తున్నాయి. ముందుగా నాకు జన్మించిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యార్థులకి, వ్యాపారంలో వేడుకలు నేర్పిన నా గురువులకు, నా సతీమణి, నా భార్యకు, నా పిల్లలకు, వేదికగా నిలిచిన పెద్దలు టీజీ వెంకటేష్ గారు, అలాగే మామూలు జనార్దన్ గారు, సిద్ధార్థ గారు, రామచంద్ర జనార్దన్ గారు, సిద్ధ లక్ష్మీ పద్మావతి గారు, అలాగే అందరికీ నా స్వాగతం, సుస్వాగతం. అందరూ ఒకటి గమనించండి, సంఘం కోసం మేము ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రతినిధిగా ఉంటూ ఈ సమావేశాన్ని ఇంత కష్టపడి నిర్వహిస్తున్నాము. దానికోసం మీరు ఒక 10 నిమిషాలు నేను స్పీచ్ చెప్పాక, అలాగే టీజీ గారు చెప్పే స్పీచ్ కూడా వినాల్సిందిగా కోరుకుంటున్నాం. మనకి మీరు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాన్ని 30 లక్షల రూపాయలు వరకు చేయాలని నియమంతో మాకు అప్పచెప్పారు. దాన్ని మేము 60 లక్షల రూపాయల వరకు చేసి దాన్ని అభివృద్ధి చేస్తామని ఓకే. అందరూ నాకైతే చాలా చెప్పాలని, ఆరోగ్య సమస్యలను తీర్చాలని, ఆరోగ్యకి ఉచిత హాస్పిటల్, ఉచిత స్కూలు, మన ప్రజానాయకులు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే టీజీ వెంకటేష్ గారు ఇప్పుడు మన సహకారంతో ప్రకాశం జిల్లా మొట్టమొదటిసారిగా మనం వాసవి హాస్పిటల్, వాసవి స్కూలు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశం నాకైతే ఉంది. దానికి మీ ప్రతి ఒక్కరి సహాయం కావాలి సార్. టీజీ గారు, అలాగే కొత్తగా ఎవరైతే రావాలనుకున్నారో పిఎస్సీలు పెద్దలు మెంబర్షిప్ని ప్రకాశం జిల్లాలో అత్యధికంగా చేస్తామని ఆల్రెడీ మేము చెప్పాము రామచంద్ర గారికి. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి మహిళా సభ్యత్వాన్ని కూడా ఈ సంవత్సరం ఎక్కువగా అందజేయాలని, ప్రతి కార్యక్రమానికి ఆరోగ్య సంఘం ప్రకాశం జిల్లా నిర్వహించే ప్రతి కార్యక్రమానికి సమయాన్ని కేటాయించి మాకు సపోర్ట్ చేస్తే మేము ఫండ్స్ తీసుకొచ్చి సంఘానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా చేస్తాం. అలాగే ఆరోగ్య సంఘం వారు నూతన కార్యవర్గ సమావేశాన్ని చేశాము. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్యులుగా అధ్యక్షులుగా చంద్రబాబు గారు, శ్రీనివాసరావు గారు, సురేష్ గారు, అవుట్గోయింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారు అందరూ ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని భక్తులు వచ్చారు, రాఘవ గారు వచ్చారు, మరి అలాగే శ్రీనివాస రెడ్డి గారు వచ్చారు, మన ప్రాంత ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారు వచ్చారు. వీరందరికీ నాకు మరి ఇప్పుడు ఏలూరుకి వెళ్ళాలి, నెల్లూరు నుంచి వచ్చాను, ఏలూరుకి వెళ్ళాలి, ఏలూరులో ప్రోగ్రాం తీసుకోవాలి, తెనాలి వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి, రాత్రి లోపలి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు కొద్దిగా ఒక 5 నిమిషాలు మాకు అవకాశం సైలెంట్గా ఉంటే మాట్లాడతాను. లేదు మీరు ఇదే గడిపిడిలో ఉంటామంటే నేను నమస్కారాలు ఇచ్చేసాను. స్టేజ్ మీద గమనించండి, స్టేజ్ మీద ఒక 5 నిమిషాలు ఉండండి. ఇంత దూరం నుంచి వచ్చారు, మీరు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. గడిపిడి ఉంటే కార్యక్రమం
కార్యక్రమం ఎలా సాగుతుంది, మీరు వచ్చిన దానికి ఫలితం ఉండదు. స్టేజ్ మీద ఉండేవాళ్ళు ముందు సైలెంట్గా ఉంటే కింద ఉండేవాళ్ళు సైలెంట్గా ఉంటారు. మిత్రులారా, ఎనగా మిత్రులారా, మన ప్రియతమ నాయకుడు కీర్తిశేషుడు రోషయ్య గారు ఇది మొట్టమొదటి జిల్లాగా ఉన్నప్పుడు వారు ఈ ప్రాంతానికి చెల్లించారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ప్రాంతం నుంచి ఈ జిల్లా నుంచి ఉన్నప్పుడు గవర్నర్ గారు అయ్యారు. అన్ని పదవులు స్వీకరించారు. అన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో ఆరవైశ్యుల కార్యక్రమాలంతా ఉన్నారు. కొంతమంది నాయకులు ఉన్నారు మనకు. మీరు మహాత్మా గాంధీ గారిని వినొచ్చు, పొట్టి శ్రీరామపేరు గారు వినొచ్చు. వాళ్ళందరూ దేశ సేవ చేశారు. రోషయ్య గారు ప్రత్యేకత ఏమంటే దేశ సేవ చేశారు. మన ఆరవైశ్యుల్లో వెనకబడిన వాళ్ళకు కూడా సేవ చేసే కార్యక్రమంలో ముందుకు పోయారు. అలాగే ఆరవైశ్యుల హక్కులు కాపాడే దాంట్లో కూడా ముందుకు వెళ్ళారు. అదే రోషయ్య గారి ప్రత్యేకత మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ తెలుసుకోవాల్సింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మన వయసులు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేల్లో ఒకే ఒక ఎమ్మెల్యే టీజే వ్యక్తి రోషయ్య గారికి తోడుగా నిలబడ్డాడు. ఆ రోజు అన్ని హంగులున్నా ముఖ్యమంత్రిగా కొనసాగేదానికి అన్ని హంగులున్నా సీనియారిటీ ఉన్నా పెద్దలతో ఢిల్లీ పెద్దలతో సంఘీభావం ఉన్నా కానీ మద్దతు పలికేదానికి ఎవరూ ముందుకు రాదు. అటువంటి పెద్ద ఆయన, అన్ని హంగులు ఉన్నాయన, అంత గౌరవం ఉండే ఆయన వృతాభక్తిగా ముందుకు వచ్చాడు టీజీ వెంకటేష్. ఆయన ముఖ్యమంత్రి మీరు కావాలని నేను గట్టిగా కూర్చోవడం నాకెందుకు అయ్యా అన్నాడు. లేదు, నేను ముఖ్యమంత్రి కావాలి. ఆయనకున్న బలాన్ని ఆయనకు తెలియదు. ఆ బలాన్ని నేను ప్రజల్లోకి చూపించే దశలో ముఖ్యమంత్రి అయ్యేదానికి ముందుకు తీసుకెళ్ళాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది మన వాళ్ళు ఎవరైనా పెద్దరికం వస్తుందంటే నాలాగా మీరు కూడా కృషి చేసి ముందుకు పోయేదాంట్లో అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 200 పైకి ఎమ్మెల్యేలు ఉన్నా, మన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరు ముందుకు రాలేదు. ఆ రోజు ఆయన నాకు బాగా గుర్తుంది, క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి, ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని క్యాబినెట్ చాలా మంది మంత్రులు మేము రామన్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా ప్రత్యేకత ఏం లేదు, ఆయనకున్న బలము ఆయనకు తెలియదు కాబట్టి ఆ బలాన్ని మేము ముందుకు ప్రజల్లో తీసుకుపోయాము. ముందుకు తీసుకుపోయేదాంట్లో ఏ మాత్రం కాకుండా ముందుకు వెళ్ళడం జరిగిందని సభాముఖంగా ప్రకటిస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇటువంటి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మన వాళ్ళు ఎవరైనా ముందుకు పోతున్నారంటే మన బుద్ధ స్థానాల మీద పెట్టుకొని మనం ముందుకు వెళ్తే అప్పుడు 6 వయసుల ఘనత, 6 వయసుల శక్తి ప్రజల్లో చూస్తుందని తెలియజేస్తున్నారు. మన ఒంగోలు ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చెప్పారు మన 6 వయసుల గురించి. మిత్రులారా, 6 వయసులకు నేను చేసింది ఒకే ఒక గొప్పతనం ఏమంటే మీ గౌరవాన్ని పెంచేదాన్ని. నేను కర్నూలుకు వచ్చినప్పుడు కొత్తలో పెద్ద పరిశ్రమ పెట్టి దాన్ని ఫ్యామిలీని చూసినప్పుడు మా నాయన వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, జిల్లా పరిషత్ ఉన్నారు. పొలిటికల్గా మా ప్రాంతంలో ఆదోళనలో నేను పలాటుగా మమ్మల్ని అందరూ గౌరవించారు. కర్నూలుకు వచ్చేప్పటికి నేను 6 వయసుల పరిస్థితి ఎలా ఉందంటే ఫ్రాక్షన్ లీడర్లంతా మనతో అప్పులు తీసుకొని మన వాళ్ళతో అప్పులు తీసుకొని వాళ్ళని బయటికి నిలబెట్టే ప్రసక్తి వచ్చింది. మన వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడే ప్రసక్తి వచ్చిందట. అటువంటి ఆచారం మనం కలిగిందట. అందుకే అక్కడ చెప్పాను, ఎవరైనా మన వాడిని కోపిటోడా శెట్టిగాడా అని అక్కడ పిలిస్తే కపాలాన్ని చేసుకోవటానికి మళ్ళీ జాగ్రత్త ఉంటారు. ఆ రోజు చెప్పాను, ఒక్క నాయకుడైనా, ఒక ఫ్రాక్షన్ నాయకుడైనా అతిగా మాట్లాడింది లేదు. మన వాళ్ళని గౌరవించుకొని వచ్చారని మీకు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో చాలా దగ్గర కొంతమంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, ఫ్రాక్షన్ నాయకులు మన వాళ్ళ భూములు లాక్కోవటం, మన వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, మన వ్యాపారాలు తీసుకోపోవడం, జ్యువెలరీ షాప్ ఉందంటే బంగారంతా రాత్రి తీసుకోపోతాం. ఇలాంటివి ఎన్నో ఘటనలు జరుగుతుంటే
అటువంటి జరగకుండా వాళ్ళకు ఒక టీజే వెంకటేశ్వర అవార్డు గుర్తొస్తానని మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అలా కాపాడుతూ వచ్చాను. మరి బయట వాళ్ళతో కాపాడుతూ వచ్చాను. దురదృష్టవశాత్తు మన దాంట్లోనే గుంటల కంచారు, మనకు అమ్మవారి ఆస్తులను కొట్టేసేదానికి వచ్చారు. దాంట్లో ఒకరు ప్రాముఖ్యత గుబ్బా చంద్రశేఖర్ అనే అవార్డు ఒక పెద్ద మనిషి వచ్చాడు. మహాసభ ఎప్పుడూ ఎలక్షన్ జరిగేది కూర్చోబెట్టాడు. మహాసభ ఎలక్షన్లు 4 సంవత్సరాల ఎలక్షన్ లేకుండా చేశాడు. మరి వాళ్ళ ప్రభుత్వం వాడు అనుకున్న ప్రభుత్వం వాడు ఉన్నప్పుడే ఎలక్షన్లు పెట్టి సత్యనారాయణ సభలోకి తీసుకొని రావడం జరిగింది. ఇది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు ఎవరు ప్రభుత్వం వాళ్ళకు మద్దతు ఉంది అనుకున్నారో ఆ ప్రభుత్వానికి తెలియసేదాకా ఎలక్షన్లు పెట్టాను, సత్యనారాయణ తీసుకొని వచ్చాము. మహాసభకు నేను ఏదో ఒక పెద్ద మనిషిగా ఉంటుంది. ఇటువంటి పనికిరాని పనులు చేస్తుంటే నేను తెర మీదకి మళ్ళీ రావడం జరిగింది. సభాముఖంగా మళ్ళీ సీతమ్మ ఆస్తుల్ని ఆ తిరుపతిలో కొట్టేయాలని చూస్తున్నాడు. ఒక్కొక్క ఎకరా 30 కోట్ల రూపాయలు, 600 కోట్ల ఆస్తిని భూ కబ్జాల నుంచి వికెట్ చేసి తీసుకుని వస్తే ఆ 25 ఎకరాలని మళ్ళీ కాజేయాలని ఒక లీజ్ అగ్రిమెంట్లు వాళ్ళ పిల్లలతోనే ఇచ్చేవాడు వాడే, లీజ్ తీసుకునేవాడు వాడే, ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని దుర్మార్గంగా తిరుపతిలో పోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ మీద రోడ్డుకి తీసుకుని వచ్చి ఇలాంటి గుబ్బా చంద్రశేఖర్ ఆటలు కట్టకుండా చేసే దానిలో ముందుకు పోతున్నాను. సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే బయట వాళ్ళతో మనకు దురాచారం పెరిగిపోయింది. మనకు ఇలాంటి మంచి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి గారు, మన నాయకుడు సిద్ధారావు గారు, ఇలాంటి వాళ్ళంతా మనకు ఉన్నందుకు మనకు ఇబ్బందులు లేకుండా ముందుకు పోతా ఉన్నాయి. కానీ దుర్మార్గుల నుంచి కూడా ఇబ్బందులు లేకుండా చేసుకున్నాం. ఇప్పుడు ఉన్నది మన కమ్యూనిటీలో ఉండే వెధవల్ని కంట్రోల్ చేసుకునే సమయం ఆసన్నమైంది. వీళ్ళకు మనం బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత అయింది. అమ్మవారి రూములు ఎవరైనా ముట్టినాడంటే వాళ్ళు చొక్కా బట్టి లాగి బయటకు రోడ్డు మీద తీసుకొని రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అమ్మవారికి మన వైశ్యులకు సహాయ సహకారం ఉండాలని డొనేషన్లు ఇచ్చి వాళ్ళ పెద్దల పేర్లతో డబ్బులు పెట్టి ఆస్తుల్ని తీసుకొని పోవాలని కొంతమంది విధవులు ముందుకు వస్తే ఆ విధవులు బుద్ధి చెప్పే ఆ పని ఆసనమైందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మాకు ఇంకా ఉంది జనాల్లో మన వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది. ఆయనకి ఏలూరు వెళ్ళాలి, ఏలూరు ఆయనకు విజయవాడ కావాలి, మరి రాత్రి 11 గంటలకు నా ప్రాంతానికి వెళ్ళాలి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ సావధానంగా విన్నందుకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ టైంలో మీకు వాళ్ళందరినీ మీరు చక్కగా పెడతారు. మరొకరు ఇంకా మీద అధ్యక్షులు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాము. ఇంకా మీ అందరికీ మరొకరు తెలియజేస్తున్నాము. నా కొడుకు ఇండస్ట్రీ చేసుకుంటూ ఉన్నాడు. మన దాంట్లో కూడా చిన్న వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలని ఉంటారు. ఏమైనా మీకు పరిస్థితి ఉంది, ఏదైనా మీకు ఎదుర్కొట్టడం జరిగింది. ఇలాంటివి తెలంగాణలో చెప్పించాము, కర్ణాటకలో వచ్చింది, మళ్ళీ అన్ని మిస్ అయిపోయినాయి. మళ్ళీ అది తీసుకొని వచ్చే బాధ్యత తీసుకొని రావాలి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ ఇచ్చిన బెనిఫిట్స్ చంద్రబాబు గారు ఇచ్చినవి మాయమైపోయినాయి. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దయచేసి అది మళ్ళీ తీసుకొని వచ్చే దాంట్లో మీ వంతు కూడా పాల్గొనాలని సభాముఖంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.